మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనం విశాఖపట్నం సింహాచలం కొండపైన వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అయితే ఉన్నాం. ఈరోజు శనివారం కారణంగా భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. వారి యొక్క దర్శన వివరాలు అండ్ దేవుడి యొక్క వాళ్ళకి తెలిసిన వివరాలు, ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చి మరి దర్శనం చేసుకుంటున్న భక్తుల యొక్క డీటెయిల్స్ అండ్ వారి యొక్క స్పందన మనం వారిని అడిగి తెలుసుకుందాం. Your good name? Pragya Swadhi, sir. You're from? Odisha, Cuttack. Is this your first time to visit? Yes. How do you feel? I feel very good and pleasant. This area is so nice. Thanks to all the people present here. I'm feeling so happy today. And thank you, everyone. When you're visiting the God in the Garbhagudi, what we say, how do you feel? Feel very pleasant. Means it feels so divine to be present here. And this place is so cool and not so hot, not so warm, so pleasant weather. So, yeah. Anything else? Thank you. Yeah, thank you. You're from? I am from Srikakulam. You're okay with Telugu? Yes, I am Telugu. మీరు లోకలేనండి, లైక్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను యాక్చువల్గా ఇండియన్ నేవీలో ఉంటున్నా. సింధియా నుంచి వచ్చిన ఇప్పుడు ఇక్కడికి శ్రీకాకుళం నుంచి. మీకు ఈ టెంపుల్ కోసం ఏం తెలుసు? టెంపుల్ కోసం అంటే ఇప్పుడు మహావత నరసింహ వచ్చిన తర్వాత దీనికి అంటే కొంచెం క్రేజ్ అనేది ఎక్కువ వచ్చింది. అంటే ఎందుకు ఎట్లా ఎక్కడ మన సింహాద్రప్ప అని ఎలా వచ్చారు అనేది ఆ మూవీ చూసినాక నాకు కూడా కాస్త అర్థమైంది. ఇంతకుముందు వచ్చేవాడిని కానీ దేవుడు అంటే దర్శనం అంతే అట్లానే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు, నార్త్ వాళ్ళు, వీళ్ళు హిందీ వాళ్ళు. ఆ మూవీ చూసినాక వాళ్ళు కూడా బాగా ఇదై ఉన్నారు అనమాట. అంతా అందరూ ఇండియన్ నేవీయే, బట్ వీళ్ళంటే తను బీహార్, రాజస్థాన్, యూపీ అట్లా నుంచి. మీ దర్శనం అయిందా? దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది? మంచిగానే జరిగింది, కానీ సాటర్డే కొద్దిగా క్రౌడ్ ఎక్కువగా ఉంది. యాక్చువల్గా పిఆర్సీ వాళ్ళు గట్టా కొద్దిగా అంటే లైన్ కానీ ఏదైనా సరే కొద్దిగా. రెండోది ఏంటంటే 300 టికెట్స్ అనేది డైరెక్ట్గా ఇస్తున్నారు కదా, అవి కూడా కాస్త భీడ్ ఎక్కువ అవుతుంది అనమాట, రష్ ఎట్ అ టైం అవ్వట్లేదు. దీనికి ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ అనేది కొద్దిగా ఈజీ ప్రాసెస్ ఉండాలని నా ఉద్దేశం. హాయ్ అండి. మీరు లోకలేనా అండి? లేదండి, కరీంనగర్ నుండి వచ్చాను, తెలంగాణ. ఫస్ట్ టైం విజిట్ చేసిన? ఓకే, ఎలా అనిపించింది మీ ఫస్ట్ విజిట్? అంటే ఇంతమంది ఉంటారు, క్రౌడ్ ఇంత ఎక్కువ ఉంటుంది అనుకోలేదు, కాకపోతే చాలా మంది ఉన్నారు. ఆ కింద నుండి వచ్చేటప్పుడు వ్యూ ఇట్లా చాలా బాగుంది. లైక్ దర్శనం అయిపోయింది, జస్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం కదా విజిట్ మీరు? లోపల అంటే దేవుడు వేరే లెక్క ఉంటా అనుకున్నాం, కానీ వేరే లెక్క ఉన్నది మొత్తం చూడడానికి కూడా. నరసింహస్వామి అవతారమే నార్మల్ ఏలో ఉంటా అనుకున్నాం, కానీ లోపల శివలింగం ఆకారం ఇంకా తిరుపతి దేవుని ఆకారం రెండు మిక్సింగ్ అయి ఉంది అన్నట్టు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఏమైనా తెలుసు ఇంకే టెంపుల్ కోసం ఏమైనా? లేదు, ఫస్ట్ టైం మేము వైజాగ్ అరకు వెళ్దామని వచ్చినాం. కాకపోతే టైం ఉంది కదా అని సింహాచలం దగ్గరే అంటే ఇటు సైడ్ వచ్చినాం. కాకపోతే వచ్చినందుకు సాటిస్ఫై ఉంది. ఏం అంటే ఇటుదిక్కు వైజాగ్కి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సింహాచలంని విజిట్ చేయాలని చెప్తా అంత. నమస్కారం. మీరు లోకలేనండి? లోకలే అండి. ఎన్నిసార్లు వచ్చి ఉంటారు సింహాచలం టెంపుల్ కి? ఒక 10-15 సార్లు వచ్చి ఉంటాం సార్. ఏంటంత బిలీఫ్? 10 to 11 times దగ్గరే కాబట్టి, దేవుడు చాలా ఫేమస్ కాబట్టి ఎప్పుడు వస్తూ ఉంటాం. దర్శనం అయిపోయిందా మీకు? అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? కొంచెం శనివారం కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంది, కానీ బాగానే జరిగింది. లోపల మాత్రం చాలా ఫ్రీగా జరిగింది. టెంపుల్ కోసం ఇంకేమైనా చెప్పగలరా? ఇంకేమైనా చెప్పండి. చాలా పురాతనమైన టెంపుల్, అన్ని ఊర్ల నుంచి విజిట్ చేస్తారు. ఏం కోరుకున్నా జరుగుతుంది దేవుడు. నమస్తే. మీ పేరు? నా పేరు రామారావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒరిస్సా నుంచి. ఫస్ట్ టైం రావడం? లేదు, తొలి వచ్చాను, 3-4 సార్లు వచ్చాను. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చాను మళ్ళీ. ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? డిఫరెన్స్ బోల్డ్ ఇదో డిఫరెన్స్. తొలి ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు బాగా అన్ని మారిపోయాయి. అన్ని బాగా మారిపోయాయి. దర్శనం ఎలా అయింది? దర్శనం బాగానే అయింది. అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. లైన్ మాత్రం క్యూలో ఉన్నాము, కాలు అన్ని పీకేసి లాగేసి ఇతను కొత్తడికి ఇదిలాగా అయిపోయినాం. బాగా దర్శనం బాగా అయింది. హలో, మీ పేరు? వరుణ్ కుమార్. మీరు లోకలేనా? విజయనగరం లోకల్. ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? లేదండి. ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? ఒక 10 times వచ్చాను. ఏమైనా డిఫరెన్స్ ఉందా మీరు ఫస్ట్ టైం విజిట్ కి ఇప్పటికి? ఉందండి. ఏంటి? లైక్ చాలా డెవలప్ చేశారు దర్శనం లైన్లో గట్ట. అప్పుడేమైతే చాలా రష్ ఎక్కువ ఉన్నాం గట్ట, డ్రింకింగ్ వాటర్ గట్ట అందించడం గట్ట ఏం లేదు. ఇప్పుడైతే డ్రింకింగ్ వాటర్ అందించడం అన్ని చాలా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి.
అన్నదానం లైన్లు గట్ట ఎలా ఉన్నాయంటే అప్పుడు చాలా బాగుండేవి కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటంటే చాలా డెవలప్ చేసింది. అప్పుడు మీద మోర్ దెన్ బెటర్ అనమాట. అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగున్నాయి అనమాట. చాలా మంది కూడా అంటున్నారు. అప్పుడు మన దర్శన లైన్లో ఉండేటప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేది. అక్కడ కాలువ స్మెల్ గట్ట కెనాల్ స్మెల్ గట్ట ఇప్పుడు అదేమి రావట్లేదు. అంతా క్లీన్ చేసి నీట్గా చేశారనమాట. థ్యాంక్ యూ. గుడ్ నేమ్? ఉషారాణి. మీరు లోకలేనా? లోకలే, మాది కసిన్కోట. సో సార్ విజిట్ చేశారు? ఇది 5th టైం. మోర్ దెన్ 5 times వచ్చాము ఇక్కడికి. దర్శనం అయిందా? దర్శనం అయింది. మీ ఫస్ట్ విజిట్ కి ఇప్పటికేమైనా డిఫరెన్సెస్ చూసారా? చూసాము. అంటే ఈ రోజు రష్గా ఉన్నా కూడా బాగానే దర్శనం అయింది. చాలాసేపు దేవుని కూడా చూడడానికి అయింది. ఏమైనా చెప్పగలరా టెంపుల్ కోసం మీకు తెలిసిన థింగ్స్? లేదు అంటే అందరూ ఇక్కడికి రండి, చాలా బాగుంది దర్శనం అదిని. ఇక్కడ మనకు కూడా ఫుడ్ అది కూడా ప్రసాదాలు అవి కూడా పెడుతున్నారు.